చాలా రాజ్యాలపై దండయాత్ర చేసి విజయాన్ని సాధించాడు. చాలా రాజ్యాలని కొల్లగొట్టాడు. ఎన్నో రాజ్యాలని తన సామంతరాజులుగా చేసుకున్నాడు. చక్రవర్తి ఆధిపత్యంలో ఉన్నాడు. కానీ రాజుకి మనసు ప్రశాంతత లేదు. ఇలా ఉన్న సమయంలో ఒకరోజు వేటకి వెళ్ళారు. వేటకి వెళ్తున్న దారిలో ఒక మునీశ్వరుని చూడడం తటస్థించింది. ఆ ముని దగ్గరికి వెళ్ళి నమస్కరించి తన దగ్గర ఉన్న కత్తిని తీసి అక్కడ అతని పాదాల దగ్గర పెట్టి అతని దగ్గర ఉన్న ఒక జపమాల తీసుకొని రాజు వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతనికి ఆ జపమాల చూడగానే, ఆ మునిని చూడగానే చాలా మనసు ప్రశాంతంగా అనిపించిందంట. అందుకని తన మొలనున్న కత్తిని తీసి ఆ మునీశ్వరుడి పాదాల దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. మునీశ్వరుడు ధ్యానంలో ఉన్నారు. అతనికి ఇవన్నీ తెలుసు. ఎందుకంటే మునీశ్వరులు అంటే వాళ్ళు కళ్ళు మూసుకుని తెలుస్తాయి. కానీ అతను కళ్ళు తెరిచి చూడలేదు. తర్వాత కాసేపటి కళ్ళు తెరిచి చూసేసరికి తన పాదాల వద్ద ఒక కత్తి ఉండడం చూశారు. అయితే అతను గ్రహించాడు ఇది ఒక రాజు యొక్క కత్తి అని. అయితే దీన్ని భద్రపరచాలి అనుకున్నారు అతను. ఎందుకంటే తర్వాత రాజు వచ్చి మళ్ళీ కత్తిని అడిగితే, ఎందుకంటే రాజులకి కత్తే కదా ఆయుధము అని ఆ కత్తిని భద్రపరచాలన్న ఆలోచన ఆ మునికి కలిగింది. వెంటనే అతను ఆ కాలు దగ్గర ఉన్న కత్తిని తీసి తన పక్కన పెట్టుకున్నారు. మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళారు. ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత అతనికి మనసు అంతా కత్తి మీదే ఉంది. అంటే కత్తి చాలా రోజులు వాడకపోతే కిలుగు పట్టేసి పాడైపోతుంది. ఆ కత్తినికి పదునివ్వాలి. దాని నైజం అది, కత్తి యొక్క నైజం. మునీశ్వరుడు ఏం చేశారంటే తన చుట్టూ ఉన్న ఆకులు అలమలను ఆ కత్తితో కొట్టి ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచారు. మరికొన్నాళ్ళకి పువ్వులు కాయలు తీసుకోవడానికి, కాయలు కోయడానికి అని ఆ కత్తిని ఉపయోగించాడు. మరికొన్నాళ్ళకి అడవులో ఉన్న జంతువుల్ని భయపెట్టడానికి ఉపయోగించాడు. అంటే ఇలా దినదినము అతను ఏంటంటే ఆ కత్తిని ఆయుధంగా అతనికి తెలియకుండానే కత్తికి అతను వశమైపోయాడు. లాస్ట్గా అతను ఎలా అయిపోయాడంటే ఆ దారిని ఎవరు వెళ్తున్నా సరే ఆ బాటసాలను అడ్డగించి కత్తి చూపించి బెదిరించి ధనమును అపహరించడం మొదలుపెట్టాడు. అంత మునీశ్వరుడు. ఒక కత్తి అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందండి? మనము మంచివారము చెడ్డవారిని నిర్ణయించేది మన చుట్టూ ఉన్న ప్రజలు, మన చుట్టూ ఉన్న పరిసరాలు, అందులో ఉంటుందన్నమాట. చూడండి, 10 గంజాయి చెట్ల మధ్య ఒక తులసి చెట్టుని పెడితే అది గంజాయి వాసన వస్తుంది. అలాగే 10 తులసి చెట్ల మధ్య ఒక గంజాయి మొక్కను పెడితే తులసి మొక్క వాసనే వస్తుంది. అంటే దీని ప్రభావం మనము ఎవరిని స్నేహితులుగా ఎంచుకోవాలి, ఎవరిని మంచి వ్యక్తులు, ఎవరు బోర్డు తగిలించుకోరు కదా, వాళ్ళతో 2-3 రోజులు స్నేహం చేస్తే అర్థమైపోతుంది. మంచి వాళ్ళైతే స్నేహం కంటిన్యూ చేయొచ్చు, లేదంటే వెంటనే అక్కడ పుని స్టాప్ పెట్టేయాలి.